యువతరం ఉద్యమాల్లోకి వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్న వేళ అదిగో మేఘ గర్జన, బాంబుల పొగ, దుఃఖపు సెగ. ఏడాదిన్నరగా పాలస్తీనా కథ ఇది. ఈ కథకు కారణాలు ప్రశ్నించింది ఆ విద్యార్థిని. ఈ విధ్వంసానికి మన మద్దతు ఎందుకు అని గర్జించింది. పాలస్తీనా మాటెత్తితే చాలు ఏకంగా అమెరికాలో యూనివర్సిటీలపైనే ఉక్కుపాదం మోపుతున్న వేళ ఒక భారత సంతతికి చెందిన విద్యార్థిని మేఘా వేమూరి అదే అమెరికా నడిబొడ్డున నిజాలను నిగ్గదీసింది. కేంబ్రిడ్జిలోని మెసాచ్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి గ్రాడ్యుయేషన్ సెరమనీ వేదిక నుంచి ఏకంగా పాలస్తీనాకు మాటలతోనే కాదు, రూపంతో కూడా సంఘీభావంగా నిలిచింది. పాలస్తీనా అంతటా కమ్ముకున్న కారు మబ్బులను చీలుస్తూ ఆమె మాటలు తోటాల్లా పేలాయి. తాకాల్సిన వారికి గట్టిగానే తాకాయి. ఇప్పుడు ఆ ధిక్కార స్వరం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తుంది. అందుకే ఆఘమేఘాల మీద ఆమెపై చర్యలు చేపట్టారు. మన కండ్ల ముందు జరగకూడనివి, దుర్మార్గమైనవి జరుగుతున్నప్పుడు మౌనంగా ఎలా ఉండగలం? మౌనంగా ఉండి మనుషులం ఎలా కాగలం? ఈ మౌన సంస్కృతిని ఛేదించకపోతే మారాలని కోరుకుంటున్న సమాజం ఎలా మారుతుంది? మనుషులు ఇంత శక్తిహీనంగా, చైతన్యరహితంగా ఎందుకు మారారు? ఇదే రేపు మనకు ఎదురైతే మనదాకా వచ్చినప్పుడు ఎవరుంటారు? ఎవరు వింటారు? మనల్ని మనం వెన్నుపై చరుచుకొని మెలకువ తెచ్చుకోవాల్సిన సమయం ఇది. మేఘ గర్జన మనల్ని మేలుకొలుపుతుందా? పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడికి అమెరికా మాత్రమే కాదు, మన యూనివర్సిటీ కూడా సాయం చేస్తుందని, దాన్ని ప్రోత్సహిస్తుందని అంటూ ఆమె కామెంట్స్ కమెన్స్మెంట్ సెరమనీ వేదికగా కుండబద్దలు కొట్టింది. ఏమాత్రం బెరుకు లేకుండా ఎంఐటి విద్యార్థులు స్వేచ్ఛాయుత పాలస్తీనా కోరుకుంటున్నారు. ఒక జాతి విధ్వంసాన్ని విద్యార్థులెవరూ సహించలేరు. మా జీవితాలను శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, విద్యార్థులుగా, నాయకులుగా తీర్చిదిద్దుకుంటాం. అలాగే ఆయుధ నిషేధానికి పిలుపునిచ్చేందుకు కూడా మేము అంతే కట్టుబడి ఉన్నాం అని ఆమె ఉద్ఘాటించింది. ఎంఐటి విద్యార్థులుగా ఇజ్రాయెల్తో సంబంధాలు తెంచుకోవాలని యూనివర్సిటీని డిమాండ్ చేస్తూనే ఉంటాం అంటూ మేఘంలా గర్జించింది. అమెరికా ఇజ్రాయెల్ విద్యా సంస్థల ద్వంద్వ స్వభావాన్ని ఈ మెగా ప్రపంచం ముందు ఎండగట్టింది. క్రమక్రమంగా కోల్పోతున్న ప్రపంచ ఆధిపత్యాన్ని తిరిగి పొందటానికి అమెరికా అధ్యక్షుడు బరి తెగించి విపరీత చర్యలు తీసుకుంటుంటే, అదే గడ్డపై నిలిచి అమెరికా విద్యాలయాల పరిశోధనలు ఇజ్రాయెల్ హింసోన్మాదాన్ని ఎలా సహకరిస్తున్నాయో ఎలుగెత్తి ప్రపంచానికి చాటింది. విశ్వగురు అని చెప్పుకు తిరిగే మన దేశ నాయకులు సైతం జీ హుజూర్ అంటూ సాగిలపడిన ఆ కొండనే ఆమె ఢీకొట్టింది. తన వ్యక్తిగత భవిష్యత్తును ఫణంగా పెట్టి మరీ ఆమె ఈ సాహసానికి పూనుకుంది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా విద్యా సంస్థలపై అనిశ్చిత చీకట్లు కమ్ముకుంటున్నాయన్నది బహిరంగ రహస్యం. తర్వాత ఏం జరుగుతుందనే అందరి మనసుల్లోనూ ప్రశ్నలకు ఆమె ప్రతిరూపమై ధ్వనిస్తుంది. విద్యాలయాల్లో భిన్న దృక్పథాలు, ప్రశ్నించే తత్వం లేకుండా విజ్ఞానం వికసించదు. కళ్ళెదుటే జరుగుతున్న దుర్మార్గాలను, అన్యాయాలను, వాటి మూలాలను పరిశోధించటం, తమ అభిప్రాయాలు స్పష్టంగా ప్రకటించటం విద్యకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలని మెగా చెప్పింది. అదే నేడు ఆచరణలో చూపింది. ఈ మాత్రపు ప్రశ్నను కూడా ప్రపంచంలోని అనేక మంది దేశాధినేతలు, వారి అనుయాయులు సహించలేకపోవటం, వణికిపోవటం వారి భయాందోళనలనే సూచిస్తుంది. కొద్ది నెలల క్రితం అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శనలో పాల్గొన్న 110 మంది విద్యార్థులను అరెస్టు చేసిన విషయం ఆమెకు తెలియందేమీ కాదు. అయినా వెరవకుండా ఉన్నటువంటి ధీర వనిత ఆమె. ఏటికి ఎదురెళ్ళేవాళ్ళు ఏటికి ఎదురేదేవాళ్ళు కొందరే ఉంటారు. మేఘాల గర్జించేవాళ్ళు తామెంత నష్టపోయినా, ఎన్ని ఇక్కట్లకు గురైనా, ఎన్ని సవాళ్లు ఎదురైనా విలువల అడుగులపైనే నిలబడి ఉంటారు. అలాంటి వారు అరుదుగా కనిపించవచ్చు. కానీ అలాంటి వాళ్లే నేడు సమాజానికి అవసరం. తను వేదికపై తెలిపింది నిరసన కాదు, నిజాన్ని అని మరింత గట్టిగా చెబుతుంది. ఒక జాతిని సంపూర్ణంగా నాశనం చేయాలనే జోనోసైడ్లో పాలు పంచుకునే సంస్థ వేదికపై నేను నడవటానికి కూడా ఇష్టపడటం లేదని ఆమె సూటిగా చెప్పింది. ప్రశ్నించటం రాని చదువుకు పదునుండదు. సత్యం ధ్వనించని శబ్దంలో శక్తి ఉండదు. కాబట్టే స్వేచ్ఛా స్వరాలు తమ దారిని తాము వెతుక్కుంటాయి. ముళ్ళు రాళ్ళు ఎన్నున్నా
ముందుకు పోయే అడుగులవుతాయి. అలాంటి అడుగే మెగా వేమూరి. హ్యాట్స్ ఆఫ్ టు మెగా వేమూరి. ఈ ఈనాటి యువతరానికి మెగా మేఘా వేమూరి ఆదర్శం.